ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధులైన మహాగొప్ప దేవ, నిన్నట్లు ఏకరీతితో ఉండి నిరంతరము నీ అపారమైనటువంటి ప్రేమను మా మీద కుమరిస్తున్నటువంటి మా పరమ తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో కార్చిన రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ యొక్క సన్నిధానములకు మేము రాగలుగుతున్నాము నాయన. మా గొప్పతనం, మా మంచితనం, మా నీతి, మా అర్హతలు, మా యోగ్యతలు ఏమీ కూడా లేవు, కానీ కేవలం మీ కృప మీద ఆధారపడి మాత్రమే మీ సన్నిధిలో మేము ఈ రీతిగా కూడుకుని ఉన్నాము. సిద్దిపేటలో ఉదయకాలపు తండ్రి ఈ యొక్క సెషన్ని జరిపించుకున్నట్టుకు మీరు చూపుతున్నటువంటి కృపను బట్టి, చేస్తున్నటువంటి సహాయం బట్టి స్థుతులు చెల్లిస్తున్నాము. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మా అందరి జీవితాలకు ఔషధ మూలికలుగా ప్రతి మాట ఉండలాగా సహాయం చేయాలి. మా హృదయంలో ప్రతి మాటను ముద్రించి ఈ మాటల ప్రకారం మేము జీవించటకు మమ్మల్ని మరింత గొప్పగా నడిపించమని ప్రార్థిస్తుంది మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు వినయంతో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, వేదిక మీద ఉన్నటువంటి ప్రియ సహోదరులు భిక్షపతి గారు, అలాగే కార్యనిర్వాహకులైనటువంటి సురేష్ గారు, అలాగే మరొక పెద్దలు, చేరి వచ్చినటువంటి ఆత్మీయులు, విశ్వాసులు, TWM లైవ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క సెమినార్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా లోకరక్షకుడు, మనందరి అద్వితీయ నాథుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పేరు పేరు ఒక 2 నెలల క్రిందట మనం కలుస్తున్నాం సుమారు. నాకు గుర్తుంటే జనవరి 31వ తారీఖున, అదే సురేష్ మనం కలుస్తున్నాం. జనవరి 31వ తారీఖున, ఇక నాట్ రాంగ్, మనము ఇదే భవనంలో మనం కలుసుకొని మంచి సంగతులకు దినమంతా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇదే సంవత్సరంలో మార్చి 25వ తారీఖున, సుమారు తగ్గట్టుగా 2 మాసాలు తర్వాత మళ్ళీ మనం ఇలా కలుసుకున్నట్టు దేవుడు కృప చూపాడు. అయితే ఈ సందర్భంగా ఈరోజు ఉదయం ఇక్కడ నుంచి ఫోన్ ద్వారా నేను విన్నటువంటి వార్త, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరొకసారి తెలుసుకునేటటువంటి వార్త, పెద్దలు మల్లమ్మ గారి గురించి. మీ అందరికీ మంచి పరిచయస్తురాలని నా అభిప్రాయం. నేను ఇంత మునుపు జనవరి మాసంలో 31వ తారీఖు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తల్లి గారు కూడా ఇక్కడ ఉన్నారు అని సోదరులు చెప్తున్నారు. 2 మాసాల తర్వాత నేను రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఆవిడ నిద్రించారన్న వార్త అందరికీ తెలుసు. ఒకసారి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకుంటే, నాకు తెలిసి సమాధి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి, అవి ముగించుకొని కూడా మన సహోదరులు మనకు వస్తారు. కానీ ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మనసు పెట్టి ఆలోచిద్దాం అందరూ కలిసి. చెబుతున్న నేను మనసు పెట్టి మాట్లాడతాను, వినే ప్రతి ఒక్కరు కూడా అదే మనసుతో ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. 2 మాసాల క్రిందట నేను ఇక్కడికి వచ్చినప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఒక తల్లి, 2 మాసాల తర్వాత నేను ఇక్కడికి వచ్చేసరికి ఆవిడ లేదు అనేటువంటి వార్త వినాల్సి వస్తుంది. దీన్ని ఏమని వర్ణించాలి? దీనికి ఏమని
ఆలోచించాలి. నాకు అనిపిస్తుంది, మనిషి జీవిత కాలం చాలా చిన్నది కదా. చిన్నదైన ఈ కాలాన్ని మనం ఇదే తెలుగు భాషలో అల్పకాలము అని వర్ణించవచ్చు. ఈ పద ప్రయోగాన్ని ఇక్కడ మనము నిస్సందేహంగా ఉపయోగించవచ్చు. ఈరోజు మల్లమ్మ గారు, రేపు నేను కావచ్చు, ఎల్లుండి మీరు కావచ్చు. ఇది మనందరి జీవితం. దీనిని ఈ దేహంలో మనం ఉండే ఒక చిన్న జీవిత కాలం అని మనము ఖచ్చితంగా ఎరిగి ఉండవలసినటువంటి సత్యం. ఈ బ్రతుకును గురించి, ఈ బ్రతుకు యొక్క స్థితిని గురించి మనము వాస్తవాలన్నింటినీ తెలుసుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మనందరి బ్రతుకు పుస్తకమే మన చేతిలో ఉన్న బైబిల్. ఇప్పుడు మల్లమ్మ గారిని మన మనసులో పెట్టుకుని బైబిల్లో ఒక వచనాన్ని తీసి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అందరూ 5వ అధ్యాయం తెరచి 7వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయగలిగితే. అందరూ తీశారు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కనుక ఈ దేహములో నివసించే కాలం అన్నాడు. చాలు. ఈ పదాలను జాగ్రత్తగా చూద్దాం. మొదటి వర్తమానంలో సురేష్ గారు ఏ అపోస్తలుడైన పౌలు గారి గురించి అయితే మాట్లాడడం జరిగిందో, ఆ అపోస్తలుడైన పౌలు గారు ప్రభులోనికి రాకముందు తన జీవితం ఒకలా ఉండేది. ప్రభులోనికి వచ్చిన తర్వాత తన జీవితం పరిశుద్ధాత్ముని చేత నింపబడి ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన పొందుకున్నటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా సంపూర్ణంగా మారిపోయాయని సభ దృష్టికి సురేష్ గారు తీసుకొని రావడం జరిగింది. ఆ అపోస్తలుడైన పౌలు గారే ఈ సందర్భంలో మాట్లాడుతున్న మాట, మనందరి జీవితంలో ఒక కాలం ఉంది, ఒక స్టేజ్ అనండి, లేదా ఒక ఫేజ్ అనండి, ఒక దశ. జీవితంలో మనం బాల్య దశ అంటాం కదా, అంటే బాల్యంలో ఉండేటువంటి లైఫ్ జీవితం, బాల్య దశ, యౌవన దశ, వృద్ధాప్య దశ. దశలుగా మన జీవితం దశల వారీగా ప్రయాణం చేస్తూ, అయితే ఇక్కడ పౌలు భక్తులు మాట్లాడుతున్నది బాల్య దశ గురించి కాదు, యవ్వన దశ గురించి కాదు, వృద్ధాప్య దశ గురించి కాదు, కానీ దేహంలో మనం నివసించే ఒక దశ. మొత్తం అన్నిటినీ కలిపి ఆయన కలెక్టివ్గా మాట్లాడుతున్నాడు. నా చిన్నతనంలోనండి, నేను ఇదే బడిలో చదువుకున్నాను, ఇక్కడ ఆడుకునే వాళ్ళం నేను మా ఫ్రెండ్స్ అని అంటాను. ఒక స్టేజ్ గురించి మాట్లాడాడు. బడి చదువు చదువుకునేటువంటి దశ, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకునేటువంటి కాలం. దాన్ని కాసేపు మన చిన్నతనం అనుకోవచ్చు. ఆ తర్వాత కాలేజీలో, కళాశాలలో అడుగుపెట్టిన తర్వాత యవ్వన దశ. అది కూడా పూర్తయితే ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసే దశ. రిటైర్మెంట్ అయిపోతే, అంటే రిటైర్మెంట్ రాని వస్తే ఆ తర్వాత రిటైర్ అయిపోయినటువంటి దశ. కానీ పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద మన జీవితం ముగిసేంత వరకు దీని అంతటినీ ఏమనాలి అని పౌలు భక్తుని అడుగుతారు. అంటున్నాడు, ఇది దేహములో నివసించే ఒక దశ.
లేదా దేహములో నివసించే ఒక కాలం. నిన్న రాత్రి 12 గంటల వరకు మల్లమ్మ గారు పుట్టినప్పటి నుంచి తన జీవితంలో నిన్న రాత్రి 12 గంటల వరకు తాను తన దేహంలో నివసించిన దశను పూర్తి చేసుకొని అదే దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక కాలం ముగిసింది ఆవిడికి, ఒక దశ ముగిసింది ఆవిడికి. చిన్నప్పుడు బాగుండండి జీవితం, అది పోయిన తర్వాత ఏదో అనుకున్నాను కానీ ఈ లైఫ్ బాగలేదంట కొంతమంది. అంటే ముగిసిపోయిన బాల్యం. ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మందిలో బాల్య దశ పూర్తయిపోయింది, మళ్ళీ రాదు. మరికొంతమందికి యవ్వన దశ కూడా పూర్తయింది, మళ్ళీ రాదు. మరికొంతమందికి 50-60 దాటిండొచ్చు పెద్దలు. వారు కోల్పోయిన కాలం మళ్ళీ రాదు. జీవితంలో ముఖ్యంగా 2 విషయాలు మళ్ళీ రావు. ఒకటి మనం వదిలేసిన మాట, 2 మనం కోల్పోయిన క్షణం. మాట వదిలేసామనుకోండి ఇంకా రాదు. ఒక క్షణం మర్చిపోయింది అనుకోండి మళ్ళీ రాదు. మన కళ్ళ ముందు మన బ్రతుకే మనకు నేర్పుచున్న పాఠం ఏంటి అని అడిగితే వెళ్ళిపోయినది మళ్ళీ రాదు. అవును, బాల్యము మళ్ళీ రాదు, వెళ్ళిపోయిన యవ్వనం మళ్ళీ రాదు. మరి ఇప్పుడు మల్లమ్మ గారు తన దేహాన్ని విడిచిపెట్టి సుమారు 12 గంటలైంది. నేను రాత్రి 12 నుంచి ఇప్పుడు 12 వరకు లెక్కేస్తున్నాను. మల్లమ్మ గారు తన దేహాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ 12 గంటలైంది. పోనీ గంట అయితే మళ్ళీ ఏమైనా వస్తుందేమో వెయిట్ చేద్దాం. ఇప్పుడు సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం, మల్లమ్మ గారు మళ్ళీ వస్తారు. ఈ దశ అయిపోయింది ఆవిడ, ఈ కాలం పూర్తి అయిపోయింది ఆవిడ. ఏ కాలం పూర్తి అయిపోయింది? దేహంలో నివసించే ఈ పీరియడ్ అయిపోయింది, టైం అయిపోయింది, ఈ ఫేజ్ అయిపోయింది. ఆవిడకి అయిపోయింది, మనకి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. అంతే తేడా. మల్లమ్మ గారి బ్యాలెన్స్ పూర్తయింది, మన బ్యాలెన్స్ ఇంకా కొంచెం. బ్యాలెన్స్ అనే పదం ఎందుకు పడుతున్నానంటే ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్న అందరూ సెల్ ఫోన్లు వాడతారు. ఆ సెల్ ఫోన్లో బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుందిగా, ప్రీపెయిడ్ అనుకోండి కాసేపు. 100 రూపాయలు 200 300 రీఛార్జ్ చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనకు ఎంతది 10 రూపాయలు ఉంది నీ దాంట్లో బ్యాలెన్స్, నువ్వు రీఛార్జ్ చేసుకోవాలి, ఎక్కువసేపు మాట్లాడు. వాడే కొద్దీ బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే ఈ దేహంలో మనం నివసించే ఈ కాలము కూడా దినాలు గడిచే కొద్దీ ఏం తగ్గిపోతుంది? బ్యాలెన్స్ తగ్గిపోతుంది. తగ్గిపోతూ ఏదో ఒక రోజు కంప్లీట్గా పూర్తయిపోతుంది. అప్పుడేమవుతుంది? బ్యాలెన్స్ నిల్ అయితే మనం మాట్లాడుతున్న ఇది కూడా ఏర్పడదు. అవునా కదా చెప్పండి? మన సెల్ ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఫోన్ తీసుకుని హలో అంటున్నాం. మనము హలో అంటున్నా ఎవరికి వినపడదు. బ్యాలెన్స్ క్లోజ్ అయితే పరిస్థితి అది. అలాగే మన జీవిత ఆయుష్ కాలం కూడా పూర్తయితే, బ్యాలెన్స్ నిల్ అయితే ఇక మనం మాట్లాడడానికి ఏముండదు. మన శబ్దం ఎవరికి వినపడదు. మన శబ్దమే నిశ్శబ్దంగా మారుతుంది. పౌలు గారి గురించి మనం మాట్లాడుతున్నాం. అందరూ మాట ఏంటి కదా, ప్రతి మనిషికి ఈ దేహంలో నివసించే ఒక కాలం ఉంది అన్నాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? భూమి మీద అడుగు పెట్టినప్పుడు, తల్లి గర్భంలోనే. కానీ 9 మాసాలు పూర్తయిన తర్వాత ఈ శరీరంలోని అవయవాల నిర్మాణం మొత్తం పూర్తయిన
మన తల్లి మనల్ని ప్రసవించినప్పుడు ఈ భూమి మీద మనం అడుగు పెట్టాం. అది మొదటి రోజు దేవం. అక్కడ మొదలైంది ఈ శరీరంలో మనం నివసించడం, భూమి మీద భౌతికంగా అందరికి కనబడేలా. అక్కడ ప్రారంభమైన మన ప్రయాణం కాస్త జరిగి 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 రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ బ్యాలెన్స్ తరిగిపోతూ 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 ఒకానొక క్షణంలో అది పూర్తయిపోతుంది. అలా అడుగు పెట్టినప్పటి నుంచి వదిలేంత వరకు దీన్ని check. Hello. Check one. Hello. నా వాయిస్ వినపడుతుందో మాట్లాడుతుంది. ఇలా మాట్లాడితే రాదా? ఇలా మాట్లాడు. మీకు లైవ్ వస్తుందా? రైట్. నాకు తీసేస్తే కూర్చోబడి వస్తుంది. పవర్ వస్తే ఇప్పుడు నేను మైక్లో మాట్లాడుతానంటే ఫీల్ అవ్వండి అంతే. ఫీల్ అవ్వడం తప్పలేదు. హలో రైట్. చూడండి, చెక్ చేస్తాను. 1 2 3 చెక్. ఓకే, ఈ మైక్ హలో చెక్ 1 2 3 చెక్ 1. రైట్. ఈ పవర్ కట్ ఎంతసేపు ఇది చెప్పలేదు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారి గురించి ఇప్పుడు మనము ఆయన ఏమంటున్నారో కొరంథీ పత్రికలో చూస్తాం. కేవలం పౌలు భక్తులే కాదు, చరిత్రలో ఉన్న భక్తులందరూ కూడా ఈ భూమి మీద వారు జీవించే జీవిత కాలాన్ని అలానే చూస్తారు. ఎలా చూస్తారు? దేహంలో, మాకున్న దేహాలలో మేము నివసిస్తున్నటువంటి కొద్ది కాలం ఇది అదే చూసారే కానీ ఇదే జీవితం, ఇదే శాశ్వతం, ఇదే బ్రతుకిక, ఇంతకుమించి ఇంకొకటి లేదు అనే ఆలోచనలు భక్తులకు ఎప్పుడు లేవు. మర్చుకు మరొక దైవజనుడిని ఇక్కడ మనం అర్థం చేస్తున్నాం. ఆయన ఎవరో కాదు, పాత నిబంధనలు కనబడే దైవజనుడైన మోషే. మోషే గారి ఆలోచనలు ఎలా ఉన్నాయని మనం చూస్తే ఒకసారి ఐగుప్తులో తన కళ్ళ ముందు అంతఃపురం ఉంది. ఎందుకంటే ఫరో యొక్క కుమారుడని ఆయన పిలువబడుతున్నాడు. తన కళ్ళ ముందు రాజభవనం ఉంది, అంతఃపురం ఉంది. మరొక వైపు ఇశ్రాయేలీయులకు, దేవుని ప్రజలకు అరణ్య ప్రయాణం కూడా ఉంటుంది. తన కళ్ళ ముందు అంతఃపురం ఉంది, అదే కళ్ళ ముందు అరణ్యం కూడా ఉంది.
అంతఃపురమా అరణ్యమా అనే ఈ యొక్క రెండు చాయిసెస్ తన ముందు ఉన్నప్పుడు, రెండు ఆప్షన్స్ తన ముందు ఉన్నప్పుడు తాను అంతఃపురాన్ని విడిచిపెట్టి అరణ్య ప్రయాణాన్ని కోరుకోవడంలో తనకున్నటువంటి ఉద్దేశం ఏంటని బైబిల్ చదివినప్పుడు అదే పరిశుద్ధాత్ముడే ఎంత చక్కగా బైబిల్ గ్రంథంలో రాయించాడు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 25. మనం మాట్లాడుతున్నటువంటి ఈ దైవజనుడైన మోషే అనేటువంటి వ్యక్తి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించేది. పౌలు గారేమో ఈ జీవితం అనగా ఈ దేహంలో నివసించే కాలం అని ఆయన ఆలోచిస్తే, మోషే గారు ఈ దేహంలో మనం నివసించే ఈ కాలం ఇంతకీ ఏ కాలం అని అడిగితే మోషే గారు ఇస్తున్న ఆన్సర్ తన జీవితం ద్వారా ఇది అల్పకాలము. ఏ కాలం? అల్పకాలం. మనందరి జీవితం గురించి ఇప్పుడు రెండు విషయాలు బయటకు వచ్చాయి. అసలు మనందరం ఏ కాలంలో ఉన్నాం ఈరోజు అని అడిగితే, మన దేహాలలో నివసించే కాలంలో ఉన్నాం. అందరు చెప్తారు ఏ కాలంలో ఉన్నాం మనందరం? మన దేహాలలో మనం నివసించే కాలంలో ఉన్నాం. మరి మన దేహాలలో మనం నివసించే ఈ కాలం మోషే గారి ప్రకారంగా ఏ కాలం? అల్పకాలం. చాలా తక్కువ కాలం, అధిక కాలము కాదు ఇది, అల్పకాలం. ఈ అల్పకాల ఈ భూమి మీద ఉన్న ఈ జీవితంలో మోషే గారి కళ్ళము దేకనపడదు, భయంకరమైన పాపం కనపడదు, భయంకరమైన పాప భోగము కనపడదు. ఈ అల్పకాల జీవితంలో మన కళ్ళ ముందు ఐగుప్తు కనబడింది, ఆ ఐగుప్తులో పాపం కనబడింది. అదే అల్పకాలము పాప భోగము అనుభవించే ఒక అవకాశం కళ్ళ ముందు కనపడుతుంది. ఏ ప్రాంతంలో? ఇది పాత నిబంధనలోని చరిత్ర. కళ్ళ ముందు ఐగుప్తుంది, కళ్ళ ముందు ఐగుప్తుంది. ఆ ఐగుప్తు నిండా తన కళ్ళ ముందు ఏం కనపడుతుంది? చూడు, హలో షేక్. ఓకే, రైట్. ఇంత అద్భుతమైనటువంటి దృశ్యం మన కళ్ళ ముందు పరిశుద్ధాత్ముడు పరుస్తున్నాడు. జాగ్రత్త మనం ఆలోచిద్దాం. ఇది కేవలం మోషే గారికి మాత్రమే వర్తిస్తుందా? మనకు వర్తించదా? సియోను పాటలు సంతోషముగా పాడుచు పాటలు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. అందరూ తెలిసిన పాటలు. ఆ పాటలోని చరణాలు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఐగుప్తును విడిచినట్టి అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు భక్తుడు కీర్తనకారుడు. ఒకనాడు మోషే గారి కళ్ళ ఎదుట ఐగుప్తులా ఉందో, ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు మన కళ్ళ ఎదురు కూడా మనకు కనబడేదంతా ఐగుప్తే. ఐగుప్తు అన్నది దేనికి సూచన? పాపం ఉన్న ప్రాంతానికి సూచన. పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తు మరొక పేరు, అది దాసగృహం.
అంతేనా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండి ఇంకొక స్థాయిలో చెప్పండి అని అడిగితే అవును, ఇశ్రాయేలీయులు దాసగృహంలో ఉండి. ఐగుప్తు అనగా దాసగృహం, దాసగృహం అనగా ఐగుప్తు. ఆ దాసగృహం అనే ఐగుప్తులో ఒక దైవజనుడికి ఏం కనపడింది? పాపం కనపడింది, పాప భోగం కనపడింది. కానీ తనకున్న స్పష్టత ఏంటి? తనకున్న క్లారిటీ ఏంటి? నా కళ్ళ ముందు కనపడుతున్న ఈ పాప సుఖం, నా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పాప భోగం, ఇదంతా ఐగుప్తులో కనపడుతుంది. కానీ పాప భోగానికి నేను ఆకర్షితుడనై పరుగెత్తితే అక్కడ నేను ఉండబోయే జీవితం కేవలము అల్పకాలం. ఈ దేహంలో నివసించే కాలం అల్పకాలం. ఈ అల్పకాల జీవితం అనేది ప్రస్తుతం ఎక్కడుంది? ఐగుప్తులో. ఐగుప్తు నిండా మన కళ్ళ ముందే కనపడుతుంటుంది పాపం. ఈ మోషే గారు గుర్తించారు, అపోస్తలుడైన పౌలు గారు గుర్తించారు. వారిని రోల్ మోడల్స్ గా తీసుకొని బ్రతకాలని ఆశపడుతున్న మనం వాళ్ళ దృష్టితోనే ఈ సమాజాన్ని చూడగలరు. వాళ్ళకు కనబడుచున్న పాపం ఈరోజు మనకు కనబడుతుందా? ఈ దేవుల్లో నివసించుచున్నటువంటి చిన్న అల్ప కాలములో వాళ్ళు చూడబడిన పాపాన్ని, గమనించగలిగిన పాపాన్ని, ఇలా గుర్తించినటువంటి పాపాన్ని, జాగ్రత్త పడినటువంటి పాపం, ఏ విషయంలో వాళ్ళు జాగ్రత్త పడ్డారో ఆ పాపం ఈరోజు మన కళ్ళ ముందు మనం గుర్తించి జాగ్రత్త పడగలుగుతున్నామా? అల్పకాలంలో ఏం జరుగుతుంది? వారి జీవితంలో ఏం జరిగింది? మన జీవితంలో ఏం జరుగుతున్నది? నేను పుట్టక ముందంటండి మా తాతలు మా ముత్తాతలు ఇక్కడ దున్నేశారట, ఏలారట అని అప్పుడప్పుడు మనం మాట్లాడుతున్నాం మన తాత ముత్తాతల గురించి. నేను పుట్టక ముందు అనే పదాలు వాడుతుంటాం చూడండి అప్పుడప్పుడు. అసలు పుట్టక ముందు ఇక్కడ ఏమీ లేదంట, మన మా అమ్మమ్మ చెప్పింది అని అంటాం మనం. అంటే నేను పుట్టక ముందనేది ఒక కాలం ఉంది, నేను పుట్టిన తర్వాత మరొక కాలంలో ఇప్పుడు నేనున్నాను. అంటే పుట్టక ముందు ఒక కాలం ఉంది, పుట్టిన తర్వాత మరొక కాలం నాకు. నేను పుట్టక ముందు ఆ కాలం వేరు, అది నా గతం. పుట్టక ముందు అంటే అర్థం ఏంటి? గతమే కదా, పాస్ట్. అంటే మనం ఏది ఒక కాలం ఉందే మనం జన్మించడం కంటే ముందు అది మన గతం అయితే, ఆ గతంలో నుండి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? వర్తమానంలోకి వచ్చాం. ఆ గతంలో నుండి ఎక్కడికి వచ్చాం? మనం వర్తమానంలోకి వచ్చాం. గతాన్ని పాస్ట్ అంటాం ఇంగ్లీష్లో, వర్తమానాన్ని ప్రజెంట్ అంటాం, కాలాన్ని టైం అంటాం. అంటే మనము పాస్ట్ టైంలో నుండి ప్రజెంట్ టైంలోకి వచ్చాం. అంతే కదా పాయింట్. ఇప్పుడు మనందరం ఏ కాలంలో ఉన్నాం చెప్పే? వర్తమాన కాలంలో ఉన్నాం. ఏమిటి వర్తమాన కాలం అని అడిగితే పౌలు గారు అంటున్నారు, దేహములో నివసించే కాలమే వర్తమాన కాలం. అసలు దేహంలోనికే రాకముందు, దేహాన్ని పొందకముందు అది మన గతకాలం. గత కాలంలో నుండి వర్తమాన కాలంలోకి వచ్చాము. ఆ వర్తమాన కాలం అన్నది దేహంలో నివసించే కాలం అంటున్నాడు. ఆ దేహంలో నివసించే కాలమే మోషే గారు అల్పకాలం అంటున్నాడు. ఈ అల్పకాలములో తన కళ్ళ ముందు ఐగుప్తు కనబడింది, గుర్తించాడు ఐగుప్తుని. ఐగుప్తులో పాపం కనపడింది, పాపాన్ని గమనించాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఈ అల్పకాలము నేను ఎటువంటి పరిస్థితిలో ఏమనుభవించకూడదు? పాప భోగం అనుభవించకూడదు. ఇది జీవిత సూత్రం. ఇది జీవిత సూత్రం. ఈ అల్పకాలములో ఎటువంటి పరిస్థితుల్లో నేను పాపము జోలికి వెళ్ళకూడదు, పాప భోగం అనుభవించకూడదు. ఏమవుతుంది? ప్రమాదం.
ఎంతవరకు వెళ్ళాలి? చలి కాచుకునే వరకు వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. నేను ఇలా మంటలో కూర్చుంటానంటే, నేను ఆ మంటలో చేయి పెడతానంటే ప్రమాదం. రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఏం రాసింటారు దానిపైన? ప్రమాదం, అపాయం, డేంజర్. తెలుగు వచ్చిన వాడు అపాయం అని చూసి అపాయం అని గ్రహించాలి. ఇంగ్లీష్ లో చదివేవాడు డేంజర్ అనే పదం చూసి డేంజర్ అని చూడాలి. ఈ రెండు చదివిన వాడు కనీసం దాని మీద ఉన్న పుర్రబొమ్మ చూసి అని అర్థం చేసుకోవాలి. నాడు అంతేనా? పుర్రబొమ్మ వ్యవస్థ అంటే ఒక పుర్రబొమ్మ వేసి 2 ముక్కలు 2 మార్కులు వేస్తాడు అంటే దాని అర్థం ఏంటి? దీన్ని ముట్టుకోకపోతే నువ్వు నీలా ఉంటావు, పట్టుకుంటే ఇలా ఉంటావు. అంతేనా? సిగరెట్ ప్యాకెట్ల పైన, బీడీ కట్టల పైన క్యాన్సర్ పేషెంట్ల బొమ్మలు వేసింటారు. కొన్ని ప్యాకెట్ల పైన క్యాన్సర్ పేషెంట్ల బొమ్మలు వేసింటారు. అంటే ఇలా తాగిన వాళ్ళలో ఈయన కూడా ఒకడు, ఇలా తాగిన వాళ్ళల్లో నువ్వు ఎలాగైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నావో అలాగే నీలాగానే కొన్ని తాగిన వాళ్ళల్లో ఈయన కూడా ఒకడు. ఇక బతికిట్లు అయిపోయింది, నువ్వు తాగని చెప్తున్నాడు, తయారు చేస్తున్నాడు. గుట్కా ప్యాకెట్ల పైన తేలు బొమ్మ వేస్తాడు. తేలు బొమ్మ ఎందుకు? తింటే తేలు, తినకుంటే నేలండి. కొన్ని సందర్భాల్లో సందేశాలు బొమ్మల ద్వారా వస్తుంటాయి. గుర్తించాలి. గుర్తించడంలో ఫెయిల్ అయితే మనం ఏం చేయలేదు. స్విచ్ బోర్డులో ఉన్నటువంటి స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. అదే స్విచ్ బోర్డులో ఉన్నటువంటి సాకెట్లో మనం వేలు పెట్టి స్విచ్ ఆన్ చేసుకుంటే ఆగున్న ఫ్యాన్ అయితే తిరుగుతుంది, తిరిగే మనిషి అయితే పడిపోతుంది. అంతే కదా? ఆగున్న ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే తిరుగుతుంది, కానీ నేను వేలు పెడతానంటే తిరిగేవాడు ఆగిపోతాడు. ఏదైతే ప్రమాదం మనకు తెలుసో వాటికి దూరం ఉండాలనేటువంటి ఆలోచన మనకు ఉండదు. పక్కన పాము పడుతుంది అనుకోండి, మనం కూడా బెట్టేసుకొని పడుకుంటామండి. ప్రమాదం. ప్రమాదం అంటే ఏంటో ఎరిగి చిన్నపిల్లలకు తెలియదు పాపం. పసిపిల్లలు చూడండి, స్విచ్ బోర్డు అనేది వేలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ప్రతిసారి. ఆయన పట్టుకుని లాగడమే మన పని. జ్ఞానం లేని పసిపిల్లలు ప్రమాదాన్ని గుర్తించగలుగుతారు. కానీ ఈ అల్పకాల జీవితంలో ఈ భూమి మీద పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నటువంటి సందేశమే, పాపం అనే భయంకరమైన ప్రమాదపు పరిస్థితి ఉంది, జాగ్రత్త. దాని నుండి దూరమైపోవాలి, దాని నుండి తొలగిపోవాలి. దాన్ని అనుభవించడానికి నువ్వు పరుగులు ఎత్తకూడదు. అందుకే జ్ఞాని సామెతల గ్రంథంలో చెబుతున్న మాట, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పకము. పాము బోధన అనుభవించాలనేటువంటి ప్రేరేపణ మన చుట్టూన్న వాళ్ళు కూడా మనల్ని ఆ ప్రేరేపణ కలిగిస్తుంటారు. వారి మాటలు వినకుండా, వారి మాటలు ఒప్పకుండా పాప భోగానికి దూరంగా ఉండడం అన్నది అల్పకాల జీవితంలో మనం ఎరిగి లేదా నేర్చుకొని బ్రతకాల్సిన అవసరం ఉంది. భక్తులను చూసిన తర్వాత ఎలా బ్రతకాలో మనం తెలియాలి కదా. బ్రతకడం కాదు ఇంపార్టెంట్, ఎలా బ్రతకాలో అలా బ్రతకడం ఇంపార్టెంట్. మళ్ళీ మోషే గారి దగ్గరకు వస్తే, పాప భోగానికి నువ్వు దూరం అయితే నీకు అరణ్యం మీద దిక్కుపడి, పాపం ఉన్న ఐగుప్తుకు నీవు దూరమైతే ఇక నీకు మిగిలిన అరణ్యం మాత్రమే కదా. ఏమంటావని అడిగితే, అరణ్యమైనా పర్లేదు, ఈ పాపంలో ఆనందం మాత్రం నాకు వద్దు. ఐగుప్తులో ఆనందం కంటే అరణ్యములో ఆవేదనే బాగుంటుంది అంటున్నాడు. ఐగుప్తులో ఆనందం కంటే అరణ్య ప్రయాణమే నాకు మిన్న అంటున్నాడు ఆయన. అరణ్యంలో ఐగుప్తులు ఉన్నంత వెలుగుండదే, అరణ్యంలో ఐగుప్తులో ఉన్నట్టుగా మంచి మంచి రహదారులు ఉండవు.
అరణ్యం అంటేనే చీకటి, అరణ్యం అంటేనే భయంకరమైనటువంటి విషసర్పాలు, క్రూర మృగాలు, అరణ్యం అంటేనే రాళ్ళు రప్పలు, గతుకులు. ఏదో చాలా తిన్నని మార్గం అనేది నాకు అరణ్యంలో కనపడదు. కష్టమే, అరణ్య ప్రయాణం అన్నది కష్టమే. కానీ కష్టమైన అరణ్య ప్రయాణం కష్టమైన ఈ పాపభోగం అనుభవించడం కంటే ఈ కష్టమైన ఇరుకు మార్గంలో నేను ప్రయాణం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఒక జ్ఞాని అయినటువంటి మోషే. అందుకే వీరికున్నటువంటి కితాబు, వీరికున్నటువంటి టైటిలే ఇది గొప్ప సాక్షి సమూహం అంట. వీళ్ళందరూ మనం మాట్లాడుకున్న హెబ్రీ పత్రిక 11 అయిపోయిన తర్వాత 12వ అధ్యాయం 1వ వచనంలో వీరందరికీ కూడా ఒక గొప్ప సాక్షి సమూహం. వీరందరూ కూడా మేఘము వలె మనల్ని ఏం చేసి ఉన్నారు? ఆవరించి ఉన్నారు. ఆవరించి ఉన్న ఈ భక్తుల జీవితాలను మనం చూడగలగాలి. బైబిల్ అనే దేవుని గ్రంథము ద్వారా మనలందరినీ ఆవరించి ఉన్నటువంటి భక్తుల జీవితాలను మనం చూస్తే మన జీవితాన్ని మనం ఎలా చూడాలో, ఎలా పరిగణించాలో, ఎలా ఆ జీవితాలలో ప్రయాణం చేయాలో మనం తెలుసుకోవాలి. ఇవి జీవిత ప్రాథమిక సూత్రాలు, బేసిక్స్ అంటారు. అన్నం తినడం, నీళ్లు తాగడం, స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, ఎలాగైతే జీవితంలో బేసిక్స్ ప్రాథమికమైనవో పాపము చేయకుండా బ్రతకడం అనేది కూడా అంతే ప్రాథమికమైనది. మధ్యాహ్నము మనకు లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్లో చక్కగా బయట భోజనం ఉంటుంది. అందరూ వెళ్ళి భోజనం తిని రావాలి. అందరూ భోజనం చేసేటప్పుడు బయటికి వెళ్ళి గడ్డి తింటున్నాడు. అందరూ భోజనమే తింటున్నాడు, ఈ ఒక్కడికి బయట గడ్డి తింటున్నాడు. చూసేటోళ్ళందరూ ఏమంటారు? మనిషివా పశువా? మనుషులు తినే తిండి ఇంత చక్కగా వంట చేసి మీకోసం కష్టపడితే నీకేం పోయే కాలం వచ్చిన గడ్డి తింటున్నావు? పప్పేంటి అన్నాడు. గడ్డి తింటే పప్పేంటి? నువ్వు మనిషి పుట్టినే కదా పుట్టింది. నువ్వు పుట్టింది మనిషినే కదా. మనుషులు తినే తిండి లేదు. మనుషులు తినే తిండి తిను చక్కగా. మంచినీళ్ళు ఉన్నాయి కానీ డ్రైనేజ్ కింద అవుతున్నాడు. అది ఎంత దరిద్రమో. మనిషి పుట్టిన తర్వాత పాపం చేయకుండా బతకాలనేది దేవుడి కాన్సెప్ట్. పాప భోగాలు అనుభవించటప్పుడు మన కాళ్ళు పరుగులు ఎత్తుతుంటే డ్రైనేజ్ వాటర్ తాగడానికి పరుగులు ఎత్తుతున్నాడు ఆత్మీయుడు. కళ్ళ ముందు ఉన్నటువంటి మంచి ఆహారాలు తినకుండా వెళ్ళి పనికిరాని ఆహారాలు తినడం. భక్తులు గమనించిన ఒక అద్భుతమైన వాస్తవమే ఇది. అల్పకాలం, అల్పకాలం, అల్పకాలం. ఏది అల్పకాలం? మనం దేహాలలో నివసించే ఈ కాలం అల్పకాలం. అసలు మనం దేహాలలో నివసించే ఈ కాలం అంటే ఏ కాలం అడిగితే వర్తమాన కాలం, ప్రెసెంట్. ఈ వర్తమాన కాలంలోకి ఏ కాలంలో నుండి వచ్చాం మనం? గత కాలంలో నుండి వచ్చాం. పాస్ట్లో నుంచి ప్రెసెంట్లోకి వచ్చాం. వర్తమానం అది దేహంలో నివసించే కాలం, అది అల్పకాలం. ఈ అల్పకాలంలో మన కళ్ళ ముందు విపరీతంగా పాప భోగాలు కనబడే కాలం. చెప్పండి, దేవుళ్ళు నివసించే ఈ తాత్కాలిక కాలంలో మన కళ్ళ ముందు ఏం కనబడుతుంటుంది? పాప భోగము కనబడుతుంటుంది. కనుక ఈ జీవితానికి మరొక టైటిల్ మనం ఇస్తే పాప భోగము కనబడే కాలం. కనబడుచున్న పాప భోగాన్ని అనుభవించాలా, వద్దని దూరం వెళ్ళిపోవాలనేది మన చేతిలో. ఆకర్షణ. పాపభోగం ఏం చేస్తుంటుంది? మనల్ని ఆకర్షిస్తుంది. రా రా రా.
కానీ ఆకర్షణ అల్పకాలమే, కొద్ది కాలం. ఈ కొద్ది కాలపు సుఖం కోసం పరుగెత్తితే శాశ్వత కాల నష్టాన్ని ఎదుర్కొనే భయంకరమైన ప్రమాదం. పౌలు గారి గురించి మాట్లాడుకున్నాం, స్టార్టింగ్ లో మోషే గారి గురించి మాట్లాడుకున్నాం. అంతకు ముందున్నటువంటి భక్తులు అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, వాళ్ళ గురించి ఏమని రాశారు చూద్దాం. 11వ అధ్యాయంలోనే హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. సార్ 13 చదవండి. హెబ్రీ పత్రిక 11:13. వీరందరూ చదవమ్మా. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులునై ఉన్నారని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మృతి నొందడం అంటే అర్థం ఏంటి? దేహాన్ని విడిచిపెట్టడం. నిన్న రాత్రి ఎవరు విడిచిపెట్టారు తన దేహాన్ని? మల్లమ్మ గారు విడిచిపెట్టారు మీ స్థానిక సహవాసంలో. మల్లమ్మ గారు ఎలాగైతే తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో అనుకోకుండా, మనం అనుకోకుండా, ఒకనాడు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, శారమ్మ గారు వీళ్ళందరూ కూడా తమ దేహాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేహాలను విడిచిపెట్టి వెళ్ళే ముందుగా వారికి గుర్తున్న క్లారిటీ, వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్పష్టత ఏంటని అడిగితే, మేము భూమి మీద ఈ వర్తమాన కాలంలో మేము పరదేశులము, యాత్రికులము. ఎప్పుడైతే మనం పరదేశులం అనుకుంటామో, ఎప్పుడైతే మనం యాత్రికులు అనుకుంటామో, ఆటోమేటిక్గా ఇది కేవలం కొద్ది కాలం మాత్రమే ఉండే తాత్కాలికమైనటువంటి కాలం అని మనం జ్ఞాపకం చేస్తాం. హైదరాబాద్ నుండి సిద్దిపేటకు వచ్చాను, ఒక పని కోసం వచ్చాను. కొన్ని గంటలు మీతో ఉంటాను. అయిన తర్వాత ఎక్కడి నుండి వచ్చానో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. సిద్దిపేట మినహాయించి ఎక్కడెక్కడ మిగిలిన ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చి కొన్ని గంటల సేపు ఉండేటువంటి మనము సిద్దిపేటలో కనబడినంత నాదే అని పరుగులెత్తితే పని చేయట్లేదు అంతేనా? సరిగా పని చేయట్లేదన్నా. పని చేయాల్సిన జ్ఞానం సరిగా పని చేయట్లేదు, పని చేయాల్సిన మెదడు సరిగా పని చేయట్లేదు. అంటున్నారు మేము భూమి మీద పరదేశులము, యాత్రికులం. ఇది మా వర్తమాన కాలం, ఇది మా ప్రజెంట్ టైం. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ అల్పకాల జీవితంలో ఆకర్షణలు మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో అవమానాలు కూడా ఉంటాయి. కేవలం పాపభోగము ఆనందమే కాదు, పాపభోగములు ఆనందం మాత్రమే కాదు, ఇదే అల్పకాల జీవితంలో మనం పాపం చేస్తాము రాని పిలిచేవాళ్ళు ఉంటారు. మనల్ని కూడా వాళ్ళతో పాటు పాపపు ఊబిలో తీసుకొని వెళ్ళిపోయేటువంటి వారు ఉంటారు. అది మాత్రమే కాదు లైఫ్ అంటే. ఇదే చిన్న జీవితంలో మనల్ని అపార్థం చేసుకొని, మన మీద బురద చల్లుతూ, లేనిపోని మాటలు మనపై చల్లి, అపనిందలు వేసి, నోటికి ఏదొస్తాయని మాట్లాడుతూ మన అవమానపరిచేవారు కూడా మన జీవితంలో మనకు ఎదురవుతుంటారు. అవునా కాదని చెప్పాలి. నేను ఏ తప్పు చేశానండి, వీళ్ళకు ఏ కీడు చేశానండి, 24 గంటలు నా మీద కూడా ఏడుస్తున్నారు అని అనుకుంటున్నాం కొంతమంది గురించి. వాస్తవానికి కూడా మనం ఏ హాని వాళ్ళకు తలపెట్టి ఉండదు, వాస్తవానికి కూడా వాళ్ళకి మనం చేసిన కీడు ఏది ఉండదు. అయినా కూడా మన మీద ద్వేషం పెంచుకొని, కోపం పెంచుకొని, పగలు పెంచుకొని, మనల్ని చెడ్డ చేయడమే పనిగా పెట్టుకొని మనల్ని అవమానపరుస్తూ జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కూడా ఇదే భూమి మీద మన కళ్ళ ముందే ఉంటారు. అప్పుడు దాన్ని ఎలా చూడాలి? అది కూడా అంతే. అల్పకాలము పాపపు ఆనందం మన కళ్ళ ముందే ఉంటుంది. అదే అల్పకాలము మన ఎదురుగానే ఎన్నో అవమానాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, అవమానాలైనా తాత్కాలికమే,
పాపపు ఆనందమైన తాత్కాలిక. ఇంతకు భక్తులు చూశారు. ఈ భక్తులందరూ గ్రహాల లాంటి వారు. భక్తులందరూ బైబిల్లో ఎలాంటి వారు? గ్రహాల లాంటి వారు. కానీ గ్రహాలన్నీ, మన కళ్ళ ముందున్న ఈ గ్రహాలన్నీ ఒక సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగనే బైబిల్లో కూడా నీతి సూర్యుడు అని ఒక ఆయన ఉన్నారు. ఆ నీతి సూర్యుని చుట్టూ భక్తులనే గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ నీతి సూర్యుడి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పుడైనా మనము యేసుక్రీస్తు ప్రభు గురించి మనం మాట్లాడేటప్పుడు, ప్రార్థనలో ఆయన పేరు మనము నెమరు వేసుకునేటప్పుడు, వాక్యంలో మనం ఆయన గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు కూడా ఏకవచన సంబోధన చేయకూడదు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే యేసుక్రీస్తు అని ఏకవచన సంబోధన మనం చేయకూడదు. ఎప్పుడు మనం అంటాం కదా, భక్తులు దానియేలు గారు, పేతురు గారు, మోషే గారు, అబ్రహాం గారు, భక్తులు కూడా గారు అని వాళ్ళకి మాట్లాడాలి. మోషే అన్నమాట తెలుసా? మోషే అంటే మన స్కూల్ మెట్ట, మనతో పాటు క్లాస్లో చదువుకున్నాడు. భక్తులను ఎప్పుడు ఏమని సంబోధించాలి? గారు. మన తెలుగు భాషలో గౌరవప్రదమైనటువంటి అవకాశం ఉంటుంది కూడా మాట్లాడడానికి. ఇప్పుడు మీరే అన్నారు వంశీ గారు వచ్చారని. ఒక వంశీ అనే వాడిని మీరు గారు అని మాట్లాడితే, మోషే గారు, దానియేలు గారు, పేతురు భక్తులు, అవునా? భక్తులను గారు అని వాడాలి తెలుగులో. యేసు ప్రభునైతే యేసు ప్రభులో వారు గారు కంటే పెద్ద పదం. యేసుక్రీస్తు ప్రభు వారు, లేదా యేసుక్రీస్తు ప్రభు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని మనకు తెలిసి ఉండొచ్చు. యేసు అంటే రక్షకుడు అనే మీనింగ్ మనకు తెలుసు, క్రీస్తు అంటే అభిషక్తుడు అనే మీనింగ్ మనకు తెలుసు. కానీ బయట ఉన్న వాళ్ళందరికీ యేసు అంటే ఒక పేరు అనుకుంటారు, క్రీస్తు అంటే ఒక పేరు అనుకుంటారు. వాళ్ళకి లోపలికి అర్థాలు చూస్తారు. అందువల్ల యేసుక్రీస్తు అనే ఏకవచన సంబోధన ఎప్పుడు మనం చేయకుండా ఆయన్ని ఇప్పుడు కూడా మనము మరింత గౌరవప్రదమైనటువంటి పదజాలంతో వాడడం అలవాటు చేసుకోవాలి. ఇంతవరకు అలవాటు లేకపోతే వెంటనే మార్చుకోవడం కష్టమైనా దాన్ని నెమ్మదిగా దాన్ని మెరుగుపరుచుకోవాలని అంటున్నాను. ఇంకొకటి, యేసుప్రభు గురించి మాట్లాడేటప్పుడు కూడా అతను కూడా వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆయన అని వాడాలి. కొత్త నిబంధన మొత్తం చదివేటప్పుడు ఆయన గురించి ఆయన అని ఉంటుందా, అతను అని ఉంటుందా? ఒకే ఒక్క చోట అతడిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని అది పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది. అది కూడా ఆయన అనే ట్రాన్స్లేషనే బాగుంటుంది, అతను అనడం కానీ. యేసుప్రభుని ఎప్పుడు మనం ఏమని వాడాలి? ఆయన, అతను కూడా కాదు. పాటల్లో అయినా మాటల్లో అయినా ఆయన గురించి ఎప్పుడు మనం రాసుకున్నా, మాట్లాడుకున్నా, చదువుకున్నా ఆయన అని సంబోధించాలి. మన కోసం అతని లోకానికి వచ్చాడు, మన కోసం అతను ప్రాణం పెట్టాడు, మన కోసం అతను. ఏంటి అతను? అంతకంటే గొప్ప పదం ఉంది కదా తెలుగు భాషలో. సో ఇక మీద మనం ఎప్పుడు వేసినప్పుడు ఏమనకూడదు? అతను వాడకూడదు. రెండు, ఏకవచన సంబోధనతో ఆయన పేరు మనము ఉచ్చరించాలి, అలవాటు చేసుకున్నాం. రైట్, ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనలాగే ఆయన కూడా రక్తమాంసములు ధరించి అల్పకాలం ఈ భూమి మీద ఉన్నారు. ఆయన అధిక కాలం ఉన్నారా, అల్పకాలం ఉన్నారా? ఆయన అల్పకాలం ఉన్నాడు. కానీ అల్పకాలంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు మీరు ఒకసారి ఆలోచించండి. సొంతింటిలోనే ఆయన అవమానిస్తున్నారు. మతి చలించినది అని ఆయన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. సమాజంలో ఉన్న వాళ్ళు అవమానపరిచారు, ఇంట్లో ఉన్న వాళ్ళు అవమానపరిచారు. స్వకీయులుగా పిలువబడిన యూదులు సిలువ వేయమని ఆయన గురించి ఒక బరబ్బ లాంటి వారిని కోరుకొని యేసుప్రభుని మాత్రం చంపేయమని అడిగారు. బాప్టిజం ఇచ్చి యోహాను గారు తినకుండా, ఎక్కువ ఆయనకు తిండి తినకుండా మామూలుగా వస్తే దయ్యం పట్టుకోవడం అన్నారు. యేసుప్రభు మామూలుగా భోజనమే, ఏది పట్టాలి తినలేదు. ఆయన భోజనమే తిని వస్తే తిండిపోతున్నాడు. తినకుండా వస్తే దయ్యం పట్టిన వాడు, తినొస్తే తిండిపో. ఏమన్నా వెయిట్ ఉన్న మాటలేనా? ఇది ప్రజల నైజం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషే గారు ఎలాగైతే డిసైడ్ అయిపోయారో, అమ్మో నేను అల్పకాలం పాపభోగము అనుభవించకూడదు ఎలాగైతే డిసైడ్ అయిపోయారు, మనం కూడా డిసైడ్ అయిపోయి బతకాలి. కానీ ఆ బ్రతికినా మనకు కష్టాలు మాత్రం ఉంటాయని చెప్తున్నాను. భక్తిగా బ్రతికినా కష్టాలు తప్పవు, భక్తిగా బ్రతికినా అవమానాలు తప్పవు. అప్పుడు ఆ అవమానాలు ఎలా చూడాలి అంటున్నాను. ఆ అవమానాలను కూడా మనం చూడవలసింది యేసు ప్రభు చూసినట్టుగా చూడాలి. అదేంటో చూద్దాం. అదే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. అందరూ తెలుసు కదా, విశ్వాసమునకు కర్త అని ఆయన వర్ణించబడ్డాడు ప్రారంభ వచనాల్లో. విశ్వాసమునకు కర్త అన్న పదప్రయోగం వేసుకోవడం గురించి ఉందా ప్రారంభ వచనంలో ఉంది. ఇప్పుడు కిందికి 2వ వచనం వెళ్ళిపోతాం నేరుగా. 2వ వచనం ఇవ్వండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు ప్రభు వారి వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక అవసరం. ఈ అల్పకాలం మనకేమవసరం? ఓపికతో పరిగెత్తుదుము. నెక్స్ట్ మాట, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అదన్నమాట. అవమానమును ఏం చేశారు యేసు ప్రభు వారు? నిర్లక్ష్య పెట్టారు. అంటే అల్పకాలంలో అవమానాలు వస్తే ఏం చేయాలి? ఈ అవమానాలన్నీ అల్పకాలమే, తాత్కాలికమే, వీటిని నేను ఎత్తికించుకోవద్దు అని అనుకోవాలి. ఇది యేసు ప్రభు తత్వం. ప్రతి అవమానం వచ్చిన బురద లాంటిది. బురద మీద పడితే అట్లా అనాలి, అవి దులుపుకోవాలి. బురద దులుపుకుంటూ వెళ్ళిపోతుంది. పూసుకుంటే రాసుకుంటే ఎక్కువైపోతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ లాగా రాసుకున్నాం అనుకోండి, ఇంకేముంటుంది బురద. యేసు ప్రభుకు మనకున్నటువంటి తేడా ఏంటని అడిగితే, ఈ అల్పకాలంలో తనకు ఎదురైన అవమానాలను ఆయన నిర్లక్ష్య పెట్టాడు, పట్టించుకోలేదు, పక్కన పెట్టాడు. నిర్లక్ష్యం, ఆయన అవమానములను నిర్లక్ష్య పెట్టాక పక్కన పెట్టి మనం ఏం చేస్తాం? అన్ని పట్టించుకుంటాం, అన్ని పట్టించుకుంటాం. మన మందిరానికి వెళ్తే నాకు సరిగ్గా వందనాలు చెప్పలేదండి, మరి ఏం చేస్తాం? వందనాలు చెప్పలేదు, ఏం చేస్తాం? మనమే చెప్తాం వందనాలు, ఏముండదు. మనకు వందనాలు చెప్పలేదని అది 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 మైండ్లో ఉండిపోతుంది. వందనాలు చెప్పారు కానీ ఆ నవ్వేది, ఆ నవ్వేది, ఓ మమ్మీకి పెట్టిన వందనాలంటే ఎవరు కావాలో వందనాలు, అదొక బాధ. వందనాలు చెప్పకపోతే బాధ, అది నవ్వుతూ చెప్పకపోతే ఇంకొక బాధ, పలకరించకపోతే బాధ, పలకరించడం కఠినంగా ఉంటే బాధ. ఏం చేస్తున్నామా? అన్ని పట్టించుకుంటున్నాం, అన్ని పట్టించుకుంటున్నాం. అన్ని పట్టించుకోవడం వల్ల యేసు ప్రభు, నీకు ఆనందం ఉందయ్యా భవిష్యత్తులో, ఆ ఆనందాన్ని మిస్ అవుతున్నావు ఈ అవమానాన్ని పట్టించుకో. చేతిలో టీ కప్పే, దాంట్లో తుఫానులు సృష్టించుకుంటుంటాం మనం. టీ కప్పులు తుఫాను అంటారు. టీ కప్పులా చూస్తే బాగానే ఉంటుంది, దాని సముద్రంలా చూస్తే టీ కప్పులో సునామీ, టీ కప్పులో సైక్లోన్. మన సమస్యలన్నీ అట్లే ఉంటాయి జనరల్గా, చిన్న చిన్నవి. మన కుటుంబాలలో చిన్న చిన్నదే. వంటగదిలో వంట చేయడానికి కోడ వెళ్ళింది, వంటగదిలో వంట చేయడానికి కోడలు వెళ్ళింది. ఉదయాన్నే అత్తమ్మ పిలిచింది, అమ్మ వంటగదిలోకి వెళ్ళి వంట చేసే ముందు స్నానం చేసేవాళ్ళమ్మా అని. అది ఎక్కించుకోండి. మీ అమ్మకి నచ్చకపోతే తినొద్దని చెప్పు, నేను ఇట్లే చేస్తాను. నా మధ్యాహ్నం వరకు స్నానం చేసేవాడు నాకు లేదు. ఏం చేద్దాం? వంట చేయమంటే చేయను అంతే. నాకు చెప్తుంది ఏంటి మీ అమ్మ? మీ అమ్మన అత్తమ్మ అనొచ్చుగా. భర్త దగ్గరకు వచ్చి కోడలు గారు అత్తమ్మ గురించి అంటున్నమాట ఏంటి? మీ అమ్మ. మరి మొన్న అత్తమ్మ అన్నావుగా,
అంతే. అన్నిసార్లు అత్తమ్మ గారు, కొన్ని సందర్భాల్లో ఆయన అమ్మనే అంతే. ఆ మంచిగా చెప్పింది కదా, ఆమె చెడ్డ మాట చెప్పలేదు కదా, మంచిగా చెప్పింది. చెప్పకూడదు అంతే. అంటే అత్తమ్మ కూడా లేదు పాయింట్. మన కుటుంబాల్లో పెద్దలన్న వాళ్ళు కొన్ని మంచి మాటలు చెప్తుంటారు, కొన్ని సందర్భాల్లో చెప్పడం సరిగా రాక కొంచెం ముక్కు మీద గుంజినట్టు చెప్తుండొచ్చు. అంటే అలా కాకుండా నువ్వు అలా చెప్పొచ్చు, కానీ అది రా ఏం చేద్దాం అలా చెప్తారు. ఇక దాని గురించి మనం పోయేంత గుర్తుంటుంది. ఆ రోజు మీ అమ్మ ఏమని చెప్తే ఏ రోజు అంటే 25 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట. అంటే మనం పోయేంతకు మర్చిపోగా ఇక అర్థమేమంటుంది, రాయ్ నీ భార్య ఏమన్నా చెప్పనా, ఆమెమో నీ భార్య అనబట్టే, ఈమెమో నీ అమ్మ అనబట్టి. ఈ మనిషి మాత్రం అసలు ఇంటికి వస్తే కదా ఇంటికి రండి, ఊళ్ళో రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఎవరికి చెప్పుకోలేదు. అన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పండి. వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి, బండి సాగాలి. సాగిపోవాల్సిన బండి కాస్త ఏమైపోతుంది, ఆగిపోతుంది. ఎక్కడ ఆగుతుంది అంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగుతుంది. అసలు స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి ఆగాల, స్లో చేసి ఎక్కించి వెళ్ళిపోవాలా. స్పీడ్ బ్రేకర్ వస్తే బండి స్లో చేయాలి, స్పీడ్ బ్రేకర్ ఏం చేయాలి, ఎక్కించాలి, తర్వాత తొక్కించాలి, వెళ్ళిపోవాలి. స్పీడ్ బ్రేకర్ ఎక్కాలి, తొక్కాలి, వెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తున్నాము, నా బండి వస్తావు స్పీడ్ బ్రేకర్, నేను వెళ్తే కదా అని చెప్పేసి బండి ఆపిస్తారు, స్టాండ్ చేసి కూర్చున్నాను, పట్టించుకుంటున్నాను. ప్రయాణం చేయడం రావట్లేదు. మనం ఏసులో నేర్పిస్తున్నాడు. అల్పకాలము ఈ అవమానాలను ఏం చేయాలి, మనము నిర్లక్ష్య పెట్టాలి. నిర్లక్ష్యం పక్కకు పెట్టే. ఈరోజు అపార్థం చేసుకున్నారు, 2 రోజులు అయితే అర్థం చేసుకోవచ్చు. మోషే గారేమో పాపం ఉంది నాయన మన కళ్ళ బిడ్డ వద్దు అంటున్నాడు. ఏస్తూ కూడా అది చెప్పారు, ఇంకా ఎక్కువ చెప్పారు. ఆయన సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి పిక్చర్ ఆయన ఇచ్చారు. కానీ అట్ ద సేమ్ టైం వేస్తూ చెప్తున్నమాట, పాపకు ఆనందమే కాదు అవమానాలు కూడా ఎదురవుతాయి, వాటిని కూడా పక్కన పెట్టాయి. అన్ని తాత్కాలికమే. అపోస్తలుడైన యోహాను గారు ఏమంటున్నారు చూద్దాం. తన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. ఈ లోకంలో ఉన్న జీవితం చిన్నది కదా, మరి ఆ చిన్న జీవితంలో లోకంలో ఉన్నది ఏదైతే ఉన్నదో అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ పరలోకంలో వచ్చినవి కాదు, తండ్రి వల్ల వచ్చినవి కావాలి, అవి లోక సంబంధమైనవి. మరి లోకంలో జీవితం అల్పకాలం. అల్పకాలంలో మనం ఎక్కడ పడిపోవచ్చు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవన్నీ మిక్సీలో వేసి ఆన్ చేస్తే పాపభోగం. పాపభోగమైన అల్పకాలమే, అవమానాలైన అల్పకాలమే. ఓవరాల్గా వర్తమానమే ఒక అల్పకాలం. వర్తమానమే ఒక చాలా తక్కువ కాలం, అధిక కాలం కాదు. ఇది తాత్కాలికమైన కాలం. మన కళ్ళ ముందు కనబడేదంతా తాత్కాలికం. అద్దం ముందు మనం నిల్చుంటే మన కళ్ళ ముందు కనపడే మన దేహం కూడా అల్పకాలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మళ్ళీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఒకసారి తీద్దాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చాలా చూద్దాం. 18. క్షణమాత్రముందు ఈ చులకని శ్రమలు, ఈ శ్రమలన్నిటి గురించి మాట్లాడతారు. ఏమంటున్నాడు, ఎంతకాలం ఉంటుందంటే క్షణం. క్షణం అలాగే చూడాలి. క్షణమాత్రముందు చులకని వంటి శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా
నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది ఏదైనగా అది దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనది నిత్యములు. దృశ్యమైనది అనిత్యములు అర్థమేంటి? దృశ్యమైనవి అంటే కనబడేది, కనబడేదంతా అనిత్యమే, కనబడేదంతా తక్కువ కాలమే, కనబడేదంతా అశాశ్వత కాలమే, కనబడేదంతా అల్పకాలమే. ఏం నేర్చుకున్నాం ఇంతసేపు? నంబర్ 1, మనమందరము పౌలు గారు చెప్పినట్టుగా దేహములో నివసించుచున్న కాలంలో ఉన్నాం ఈరోజు. ఈ కాలం వర్తమాన కాలం. ఈ వర్తమాన కాలం అన్నది అధిక కాలమా అల్పకాలమా అనేది బైబిల్ చెప్తోంది అల్పకాలం. ఈ అల్పకాలంలో మన కళ్ళు కనపడుతున్నాయి, 2 కనపడుతున్నాయి. ఒకటి పాపపు ఆనందం కనపడుతుంది, మరొక వైపు అవమానాలు కనపడుతుంది. పాపపు ఆనందమైన తాత్కాలికమే, అవమానమైన తాత్కాలికమే. వీటన్నిటిని ఏం చేయమన్నాడు ప్రభు? పక్కకు పెట్టేయాలి. పక్కకు పెట్టేసి నిత్యమైన వాటి కోసం ఆలోచించి అనిత్యమైన వాటి కోసం ఆలోచించి యేసు ప్రభు అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను అర్పించుకున్నాడు అందరి కోసం. ఈరోజు మనకున్నటువంటి ఈ అల్పకాలాన్ని, చిన్న సమయాన్ని వృధా చేసుకుంటున్నామేమో, వ్యర్థపరుచుకుంటున్నామేమో. పట్టించుకోవాల్సిన అవసరం లేని మనం పట్టించేసుకుంటూ మనము మన సమయాన్ని ఎంత వ్యర్థపరుచుకుంటున్నాం? 24 గంటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తాం. ఎవరో ఏమో అన్నారు, దాని గురించి మన 20 రోజులు హాట్ టాపిక్. మన సొంత కుటుంబకులే మనల్ని అపార్థం చేసుకోవచ్చు, బంధువులు అపార్థం చేసుకోవచ్చు, ఇరుగురు వారు అపార్థం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా అశాశ్వతం, ఇవన్నీ కూడా తాత్కాలికం. మల్లమ్మ తల్లి గారి గురించి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. తన జీవితంలో అవమానాలు ఎదురైండవా? తనకి మల్లమ్మ గారు కష్టాలు అనుభవించి ఉండరా? మల్లమ్మ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉండరా? మీకు తెలిసా మల్లమ్మ గారు? కానీ అవన్నీ నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో క్లోజ్ అయిపోయాయి. ఎప్పుడు క్లోజ్ అయిపోయాయి? ఏ క్షణమైతే ఆవిడ తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఇవన్నీ అయిపోయి ఇంకెప్పటికీ రావు. ఈ అవమానాలన్నీ మళ్ళీ రావు, ఈ వేదనలన్నీ మళ్ళీ రావు. ఆవిడకున్నటువంటి భక్తిని బట్టి భక్తుల గుంపులో ఆనందమే ఉంటుంది, కానీ ఏముండదు, కానీ వేదన ఉండదు, బాధలు ఉండదు, అవమానాలు ఉండవు. అందుచేత మన వర్తమానం అశాశ్వతం, మన వర్తమానం తాత్కాలికం, మన వర్తమానం అల్పకాలం. ఈ వర్తమానము కోసం ఆలోచిస్తూ, ఈ వర్తమానమును గురించి పట్టించుకుంటూ, ఈ వర్తమానము కొరకే బతకడం అజ్ఞానము. ఇంతకు ఈరోజు ఈ బైబిల్ విజ్ఞాన సదస్సులో నేను 2 అంశాలు మీతో చెప్తానని మీకు ఒక 2 అంశాలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి అంశం పేరే వర్తమానమును కూర్చిన వర్తమానం. వర్తమానం అంటే ప్రజెంట్ టైంను కూర్చిన మెసేజ్. ఈ వర్తమానం గురించి ఎక్కువ పట్టించుకునేవాడు జ్ఞాని కాదు, వర్తమానంలోనే బతికేసేవాడు జ్ఞాని కాదు, వర్తమానం గురించే చింతగలిగిన వాడు జ్ఞాని కాదు, వర్తమాన కాలం గురించే కొట్టుకు వచ్చేవాడు జ్ఞాని కాదు. అల్పకాలం గురించి ఆలోచించేవాడు జ్ఞాని ఎట్లా ఉంటాడు? అధిక కాలం గురించి, శాశ్వత కాలం గురించి ఆలోచించేవాడే జ్ఞాని. యేసు ప్రభు రావడం జరిగింది, ఎన్నో శ్రమలు అనుభవించడం జరిగింది, ఎన్నో అవమానాలు భరించడం జరిగింది. కానీ అవన్నీ తాత్కాలికమే. ఆయన తన దేహాన్ని విడిచిపెట్టి సమాధి చేయబడి మరలా సమాధిని గెలిచి తిరిగి వచ్చి పరలోకానికి వెళ్ళాడు. అది మన భవిష్యత్, అది మన అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజు. అక్కడికి వెళ్ళడమే మనందరం కూడా పెట్టుకోవాల్సిన
జీవితకాలం. అది జరగాలంటే ఈ వర్తమాన జీవితంలో మనం అంటించుకున్న భయంకరమైన పాపాలన్నిటినీ కడగడానికి శక్తివంతమైనది యేసు ప్రభువు వారి శిలువలో కార్చిన రక్తం మాత్రమే. ఆ రక్తాన్ని ఆశ్రయించి ఆ రక్తంలో మన జీవితాలను కడుగుతుండటం సూచనగా బాప్తిసం తీసుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి దినం ఈ వాక్యం చేత మనం ఉదక స్నానం చేస్తూ మన హృదయాలు కడుక్కుంటూ ప్రయాణం చేయాలి. పాపం అంటించుకోకుండా పరిశుద్ధతలో బ్రతుకుతూ విజయవంతంగా జీవితాన్ని ముగిస్తే ఈ అల్పకాలాన్ని జ్ఞానవంతంగా మనం ఉపయోగించాలి. లేదంటే చేతులారా మన కొమ్మను మనమే నరుకుకుంటాం. అలా జరగకుండా జాగ్రత్త పడతాం. మరిన్ని సంగతులు భోజనం అయిన తర్వాత పెద్దవర్తమానంలో చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి అధ్యక్షుల వారి సమయం తీసుకుంటారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధమైన మహా గొప్ప దేవ, వర్తమానం కూర్చిన ఒక చిన్న వర్తమానాన్ని మేము ఇంతవరకు మాట్లాడుతున్నాం. ఇది అల్పకాలం అని, అశాశ్వతమని, క్షణమాత్రం ముందున్నదని, ఈ క్షణమాత్రము శ్రమలైన పాపభోగమైన, ఇది కేవలము అలా కనబడి అలా మాయమైపోయేటువంటి పరిస్థితిలో ఉన్నవని గ్రహించి భక్తులను మాదిరికరంగా ఉంచుకొని ఈ ప్రియకుమారుడిని చూస్తూ మేము బ్రతకాలని ఈ మాటల ద్వారా మీరు మాకు నేర్పించారు. నేర్చుకున్న విషయాలు సాతాను దొంగలించకుండా మా హృదయాల్లో పదిలిపరుచుకొని మాటల ప్రకారంగా జీవించడం మమ్మల్ని ఇంకా బలంగా నడిపించమని మధ్యాహ్న వేళలో మరొక వర్తమానంలో మాకు సహాయం చేయండి. మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి.